Like, share and subscribe. నమస్కారం. ఈరోజు మనం భారత రాజకీయాల్లో ఒక పెద్ద మార్పు గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. అదే మహిళా రిజర్వేషన్ బిల్లు. దీనిని ఇప్పుడు నారీశక్తి వందన్ అధినియం అని అంటున్నారు. చాలా ఏళ్లుగా దీని గురించి చర్చలు జరుగుతూనే ఉన్నాయి కదా. చివరికిది చట్టంగా మారింది. ఇంతకీ దీని ప్రాముఖ్యత ఏంటి? దీనికి 27 ఏళ్లు ఎందుకు పట్టింది? ఇది మన ప్రజాస్వామ్యానికి ఏం చెప్తోంది? ఇవన్నీ చూద్దాం. తప్పకుండా. ఇది కేవలం లెక్కల గురించి కాదు, దేశ జనాభాలో దాదాపు సగమున్న మహిళలకు రాజకీయాల్లో సరైన స్థానం ఇవ్వడం గురించి. అవును. ఈ బిల్లు ప్రయాణం చూస్తేనే అదొక కథలాంటిది. 1996లో మొదలైంది, ఎన్నో అడ్డంకులు వచ్చాయి, పోయాయి. చివరికి 2023లో ఆమోదం పొందింది. నిజమే. 1996లో కదా. అప్పటి యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం దీన్ని మొదలుపెట్టింది. లోక్సభ, రాష్ట్రాల అసెంబ్లీలలో మహిళలకు 33% సీట్లు ఇవ్వాలని. అవును, అదే లక్ష్యం. కానీ 1998 నుంచి 2010 మధ్య ఎన్నిసార్లు ప్రయత్నించినా అది ముందుకు వెళ్లలేదు. 2010లో రాజ్యసభ ఓకే అన్నా లోక్సభలో ఆగిపోయింది. అవును. ఇంత ఆలస్యం ఎందుకు? దీని వెనుక కారణాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. నిజమే. ఈ ఆలస్యం వెనుక చాలా రాజకీయ కారణాలున్నాయి, సామాజిక కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా ఓబీసీ మహిళలకు, అంటే ఆ కోటాలోనే సబ్ కోటా ఉండాలని డిమాండ్ ఒకటి. ఓ, అది ఒక ప్రధాన అడ్డంకి అయిందా? అవును, కొన్ని పార్టీలు దీన్ని చాలా బలంగా వ్యతిరేకించాయి. అదొకటి. ఇంకోవైపు ఇది కేవలం కొంచెం పైవర్గాల మహిళలకే మేలు చేస్తుందేమో అనే విమర్శ కూడా వచ్చింది. అలాగా? అంతేకాదు, ప్రస్తుత రాజకీయాల్లో ఉన్న ఆ అధికార బ్యాలెన్స్, ముఖ్యంగా పురుషుల ఆధిపత్యం దెబ్బతింటుందేమో అనే భయాలు కూడా కొందరిలో ఉండుండొచ్చు. అంటే ఉద్దేశం మంచిదైనా దాన్ని ఆమోదించడానికి ఇన్ని రకాల అడ్డంకులా? అసలు మన దేశానికి ఇంత ప్రాతినిధ్యం అవసరమా? మనం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం కదా. అతిపెద్ద ప్రజాస్వామ్యమే, కాని ప్రాతినిధ్యం ఎంతుంది? చూడండి, లోక్సభలో మహిళలు కేవలం 14%. అంతేనా? 14%? అవును. జనాభాలో దాదాపు 50% మహిళలుంటే ప్రాతినిధ్యం మాత్రం ఇంత తక్కువ. ఇవి కేవలం సమానత్వం గురించి కాదు కదా. కరెక్ట్. పాలసీలు చేసేటప్పుడు, చట్టాలు చేసేటప్పుడు అందరి గొంతు వినిపించాలి. మహిళల సమస్యలు, వాళ్ల అవసరాలు, అవి కూడా పాలసీలలో ప్రతిబింబించాలి కదా. నిజమే. అట్టడుగు స్థాయిలో చూస్తే ఇది మహిళా సాధికారతకు చాలా పెద్ద బూస్టిస్తుంది. రిజర్వేషన్ అనేది ఒక సాధనమే కావచ్చు, కాని మార్పు తీసుకురాగలదు. మరి ఇప్పుడు ఆమోదం పొందిన ఈ నారీశక్తి వందన్ అధినియమంలోని ముఖ్యమైన పాయింట్స్ ఏంటి? సరే, ప్రధానంగా లోక్సభలో, అలాగే రాష్ట్రాల శాసనసభల్లో మహిళలకు 33%, అంటే మూడింట ఒక వంతు సీట్లు రిజర్వ్ అవుతాయి. ఓకే. ఈ 33% కోటా లోపలే ఎస్సీ ఎస్టీ మహిళలు కూడా వాళ్ల జనాభా ప్రకారం సబ్ కోటా ఉంటుంది. సబ్ కోటా కూడా ఉందన్నమాట. అవును. అయితే ఇక్కడొక కీలకమైన విషయముంది. ఈ రిజర్వేషన్లు వెంటనే అమల్లోకి రావు. ఓ, అలాగా? అంటే చట్టం పాసైనా అమలుకు ఇంకా టైం పడుతుందా? అవును, పడుతుంది. ఎందుకంటే ముందు జనాభా గణన జరగాలి. అది పూర్తయ్యాక నియోజకవర్గాల పునర్విభజన, అంటే డీలిమిటేషన్ అంటాం కదా, అది జరగాలి. డీలిమిటేషన్ ప్రక్రియ. ఆ ప్రక్రియ పూర్తయిన తర్వాతే ఈ రిజర్వేషన్లు అమలవుతాయి. దీనికి బహుశా మరికొన్నేళ్లు పట్టొచ్చు. అంటే 2026 తర్వాత జరిగే డీలిమిటేషన్ వరకు ఆగాల్సిందేనా? అవును, ప్రస్తుతానికి అలాగే కనిపిస్తోంది. ఈ రిజర్వేషన్ 15 ఏళ్ల పాటు ఉంటుంది. తర్వాత పార్లమెంట్ పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకుంటుంది. ఇంకో విషయం, ఇది రాజ్యసభకు, రాష్ట్రాల్లో విధాన పరిషత్తులకు వర్తించదు. అర్థమైంది. దాదాపు 3 దశాబ్దాలు ఆగి తీరా ఆమోదం వచ్చాక కూడా అమలుకింకొంతకాలం ఆగాల్సి రావడం, ఇది కొంచెం ఆలోచించాల్సిన విషయమే. నిజమే. ఈ ప్రయాణంలో ఉన్న రాజకీయ చిక్కుముడులకు ఇది నిదర్శనం. సరే, మరి ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఇలాంటి కోటాలు పెట్టిన దేశాలున్నాయా? అక్కడ పరిస్థితి ఏంటి? ఉన్నాయి. కొన్ని దేశాల్లో చాలా మంచి ఫలితాలొచ్చాయి. ఉదాహరణకు రువాండా పార్లమెంట్లో 61% మహిళలున్నారు. అబ్బా, 61%? అవును. మెక్సికో, స్వీడన్ లాంటి దేశాలు కూడా చాలా ముందున్నాయి. కాని మనం, అంటే భారతదేశం, 14%. మన పక్కనున్న నేపాల్, బంగ్లాదేశ్ కంటే కూడా వెనుకబడి ఉన్నాం. మనం అంత వెనుక ఉన్నామా? అవును. అయితే మన దేశంలోనే ఒక సక్సెస్ స్టోరీ ఉంది, పంచాయతీ రాజ్ వ్యవస్థ. అవును, పంచాయతీలలో ఉంది కదా. ఉంది కదా.
అక్కడ 33% మహిళా రిజర్వేషన్ ఎప్పణ్నుంచో అమల్లో ఉంది. దానివల్ల వేలల్లో మహిళా నాయకులు గ్రామ స్థాయి నుంచి వచ్చారు. క్షేత్రస్థాయిలో అది చాలా మార్పు తెచ్చింది. నిజమే, అది విన్నాం. ఇప్పుడు అదే స్ఫూర్తి, అదే శక్తి రాష్ట్ర జాతీయ స్థాయిలకు వస్తే రాజకీయాల రూపురేఖలు మారే అవకాశముంది. అంటే ఆశాజనకంగానే ఉందన్నమాట. కానీ సవాళ్లు కూడా ఉంటాయి గదా అమలు చేయడంలో. ఖచ్చితంగా ఉంటాయి. అసలైన సవాలు ఆ డీలిమిటేషన్ తర్వాత దీన్ని సరిగ్గా అమలు చేయడంలోనే ఉంది. కేవలం నంబర్స్ పెరిగితే సరిపోదు. అంటే నిర్ణయాల్లో, అధికారంలో పాలుపంచుకోవాలి, వాళ్ల గొంతు బలంగా వినిపించాలి. కొన్ని చోట్ల సర్పంచ్ పతి లాంటివి వింటుంటాం కదా. అవును, ప్రాక్సీ పాలన అంటారు. ప్రాక్సీజం లేకుండా మహిళలు స్వతంత్రంగా నాయకులుగా ఎదగాలి, అది ముఖ్యం. స్పష్టంగా ఉంది. మొత్తానికి ఇన్ని సంవత్సరాల పోరాటం తర్వాత ఈ బిల్లు ఆమోదం పొందడం నిజంగా ఒక చరిత్రాత్మక ఘట్టం. ఇది కేవలం ఒక చట్టం కాదు నా ఉద్దేశంలో. ఇది ప్రాతినిధ్యం ముఖ్యమని, అందరి గొంతుకకు విలువ ఉందని చెప్పే ఒక బలమైన సందేశం. అవును, ఖచ్చితంగా. భవిష్యత్తును మరింత సమ్మిళితంగా, మరింత సమతుల్యంగా మార్చడానికి ఇదొక ముఖ్యమైన అడుగు. ఆచరణలో ఎంత ప్రభావవంతంగా ఉంటుందో వేచి చూడాలి. సరే, ఈరోజు ఈ చర్చను ముగించే ముందు మన శ్రోతలు ఆలోచించడానికి ఒక ప్రశ్న వదిలివెళ్దాం. ఈ రిజర్వేషన్ పూర్తిగా అమల్లోకొచ్చాక రాజకీయాల్లోకొచ్చే మహిళా నాయకులు కేవలం ఆ సంఖ్యను పెంచడమే కాకుండా పాలసీలపై, పాలనపై నిజమైన గుణాత్మక ప్రభావాన్ని ఎలా చూపించగలరు? చట్టమొక్కటే సరిపోతుందా? లేక వారి నాయకత్వం నిజంగా వికసించడానికి సమాజం, రాజకీయ పార్టీలు ఇంకా ఏం చేయాలి? ఆలోచించండి.